హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎంవి తెలుగు ఛానల్. హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్. ఈరోజు మనము మౌనమేళ నోయి పార్ట్ 11లోకి వచ్చేసాము. ఇంకా 10థ్‌లో ఏమైద్ది, ఇంకా సృజతి సాంబార్ చేసిందని నీలవేణి చెప్పగానే ఇంకా వత్సలు సీరియస్ అవుతాడు. నీకు జీతం ఇస్తుంది అమ్మ నిన్ను ఇంకొకళ్ళని పనిలో పెట్టుకోవడానికా, అది ఇది అని అడిగితే ఇంకా వాళ్ళమ్మ కూడా సీరియస్ అయిద్ది వర్షం మీద. ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు, తన ఇంటి కోడలు, ఇప్పుడు తను వంట చేస్తే ఏమైంది, పోనీ నీకు వేరే వాళ్ళు చేసినవి నీకు నచ్చకపోతే నువ్వు ఆఫీస్కి వెళ్ళకుండా నీలవేణికి తోడుగా ఉండి కిచెన్లో వర్క్ నేర్చుకో అని చెప్పేసి అంటారు. ఇంకా సరే అని చెప్పేసి తర్వాత సౌమిని, ప్రణవ్‌ని ఇద్దరిని కలిసి గవర్నమెంట్ దానికి వెళ్ళమని తను వచ్చేసి ఇండస్ట్రీకి వెళ్తామని చెప్తే, నేను రానమ్మా, నేను నీతో మాట్లాడాలి అనేసి అంటే, కార్లో వెళ్తా కూడా మాట్లాడుకోవచ్చు అని చెప్పేసి అంటారు. ఇక నెక్స్ట్ విజయ వాళ్ళ ఇంట్లో విజయ గట్టిగా అరుస్తూ అమ్మ వద్దు, అమ్మ వద్దు అని చెప్పి తల అటు ఇటు తిప్పుతూ ఉంటే నీలిమ గారు మాత్రం వినకుండా తలని గట్టిగా పట్టుకొని వేడి నూనెతోటి తలకు మసాజ్ చేస్తూ ఉంటుంది. అమ్మ అంటూ తన తలని విడిపించుకోవటానికి అటు ఇటు తల తిప్పుతూనే ఉంటుంది. అంతలో నీలిమ గారు మాట్లాడుతూ, ఏంటి విజయ ఇది, ఈరోజు నీ పుట్టినరోజు పండగ కదా అని కొంచెం ప్రశాంతంగా నువ్వు ఉండు, మమ్మల్ని ప్రశాంతంగా ఉంచు. వేడి నూనెతోటి తలకి మసాజ్ చేస్తే తలకి హాయిగా ప్రశాంతంగా ఉంటుంది అండ్ జుట్టు కూడా బాగా పెరుగుతుంది. అలాగా చేపించుకోక చిన్నపిల్లలాగా మారం చేస్తావేంటి, అయినా ఆయిల్ పెట్టడానికి నాకు లేని బాధ పెట్టించుకోవడానికి నీకెందుకే, ప్రతిరోజు తలస్నానం చేసిన తలతోటి తిరుగుతావు, ఆ వెంట్రుకలు కాస్త ఊడిపోతే నిన్నెవరు పెళ్లి చేసుకోరు అని అంటది వాళ్ళమ్మ కాస్త కోపంగా. అందుకు విజయ కూడా, నాకు పెళ్లి చేసుకోవాలని లేదు, సో అట్టయితే నేను ఆయిల్ తోటి మసాజ్ ఇంకెప్పటికీ చేపించుకోను, నాకేం ఒత్తుగా బలంగా ఉండే హెయిర్ అవసరం లేదు, దానికి నీ ఆయిల్ మసాజ్ అసలే వద్దు, దానివల్ల అయ్యే పెళ్ళి వద్దు అనేసి అంది చిరుకోపంగా. అందుకు నీలిమ గారు, అబ్బబ్బా చిన్నపిల్లలాగా మారం చేయకే, ఇప్పుడు హాయిగా వెళ్ళి వేడి నీళ్ళతో స్నానం చేసిరా, కొత్త బట్టలు ఉన్నాయి అవి వేసుకొని గుడికి వెళ్ళి దేవుడికి పూజ చేయించుకోండిరా అనేసి అంది. అందుకు విజయ, కొత్త బట్టలా, ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి, అయినా నాకెందుకమ్మా ఇప్పుడు అవి, నాకేం అవసరం లేదు, అవి వసుకి ఉంచు అనేసి అంది. అందుకు నీలిమ గారు, అలా నీ పుట్టినరోజుకి అని కొన్నవి వసుని వేసుకోమంటావేంటి, అలా ఏంటి అవసరం లేదు, నీయే తనయే కొత్త అనేసి అంటది. అంటే ఏంటమ్మా, కొత్త బట్టలు వేసుకొని గుడికి రాకపోతే దేవుడేం ఆశీస్సులు ఇవ్వనన్నాడా ఏంటి, అయినా ఎందుకమ్మా ఇవన్నీ చేస్తారు, నాకు ఇష్టం లేదని తెలుసు కదా, ఇప్పుడు చూడు ఎంత ఖర్చు వచ్చి ఉండిద్దో అనేసి వాళ్ళమ్మతో మాట్లాడుతూ ఉంటుంది. అందుకు వాళ్ళమ్మ, నువ్వు నా బంగారు తల్లివే, నా బంగారు తల్లి కోసం నేను ఆ మాత్రం కూడా చేయలేకపోతే ఎట్లాగా అంటే ఆమె చెంపల్ని ప్రేమగా నిమురుతూ అంటారు. ఇంతలోకి విజయ వాళ్ళ సిస్టర్ వసు వచ్చి, అక్క తొందరగా వెళ్ళి స్నానం చేసిరా, నీకోసం సర్ప్రైజ్ ఉంది అని అంటూ వాళ్ళ అక్కని బాత్రూంలోకి తోసేసింది. విజయ బాత్రూమ్ నుంచి బయటకు వచ్చేటప్పటికి తన బెడ్ మీద తెల్లటి సల్వార్ ఉండిద్ది, దాని మీద చిన్న సీతాకోక చిలుకలు ఉంటాయి. అది చూసి చాలా బాగుంది అని అనుకొని వేసుకుంటుంది. అది వేసుకొని తనని తాను చూసుకొని ఆశ్చర్యపోయిద్ది. ఆ టైంలో ఎవరైనా ఆమెను అప్పుడు చూస్తే దేవలోకంలో నుంచి దిగి వచ్చిన దేవతలా కనిపించింది. అలా అని హార్డ్గా ఏమీ ఎక్కువ ఏమీ మేకప్ చేసుకోలేదు, సింపుల్గా ఉన్న చాలా చక్కగా ఉంది. తను అలా అద్దంలో చూసుకుంటూ ఉండగానే, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సిస్టర్ అంటూ ఆమె చేతిలో ఒక చిన్న గిఫ్ట్ బాక్స్ని పెట్టింది వసు. అది చూసిన విజయ, ఏంటిది వసు, ఇందులో ఏముంది అని అంది. అందుకు వసు మాట్లాడుతూ, నా బంగారు అక్కకి ఇది నా నుంచి ఒక చిన్న గిఫ్ట్, నువ్వు నాకు చేసిన వాటితో పోలిస్తే ఇదేమంత పెద్దది కాదక్క, కానీ ఇది నేను నా సొంతంగా కొన్నాను కనుక కాదనకు, ప్లీజ్ తీసుకో అని అంటూ చేతిలో పెట్టింది.
నీ సొంతంగా గిఫ్ట్ కొనే అంత ఎప్పుడు ఎదిగిపోయావు అని మాట్లాడుతూ గిఫ్ట్ బాక్స్ తెరిచి చూస్తుంది. చూడగానే షాక్ అయిపోయిద్ది. ఎందుకంటే అందులో అందమైన స్మార్ట్ వాచ్ కనిపించిద్ది. అది చూసిన విజయ, ఇది చాలా కాస్ట్లీ కదా వసు, ఇంత పెద్ద మొత్తం ఉంటే అది నీ చదువుకి పనికొస్తుంది కదా, ఇప్పుడు ఇంత ఖర్చు పెట్టడం ఎందుకు, ఇయే డబ్బులు దాచుకుని ఉన్నట్టయితే నీ ఫీజులకు లేకపోతే నీ పుస్తకాలకు ఉపయోగించుకోక నా కోసం వాచ్ ఎందుకు ఇప్పుడు, నాకు వాచి లేకపోతే ఏమవుతుంది చెప్పు అని అంది. అందుకు వసు అండ్ వాళ్ళ అమ్మ, అవి అన్నీ ఎప్పుడూ ఉండిపోయేవే, అది ఎంతో సంతోషంగా నీకోసం కొనిందిగా, తీసుకో విజయ అని అంటూ, వసు ఇంక నువ్వు కాలేజీకి వెళ్ళు అని చెప్పి విజయ విజయ నువ్వు గుడికి వెళ్ళేసిరా అని చెప్పి ఇద్దరిని అక్కడి నుంచి పంపించేసింది. గుడికి వెళ్ళిన విజయ దేవుణ్ణి చూస్తూ, భగవంతుడా, మా అమ్మని మా చెల్లిని జాగ్రత్తగా చూసుకో, మా భారం నీదే, నాకంటే వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండి వాళ్ళకి నేను అన్నీ చేయగలిగితే అంతే చాలు, నాకంటూ ఏమీ వద్దు, నాకేదన్నా నువ్వు ఇవ్వాలి అనుకుంటే అవి కూడా వాళ్ళకే ఇచ్చేసి వాళ్ళు సంతోషంగా ఉండేలా చేయుడు, ఎందుకంటే వాళ్ళు సంతోషంగా ఉంటే నేను సంతోషంగా ఉంటాను అని అంటూ ప్రార్థన చేసుకుంటూ ఉంటుంది. అంతలో ఆమెను చూసిన గుడి పూజారి గారు, ఏంటి విజయ, ఈరోజు ప్రత్యేకంగా రెడీ అయ్యావు, ఏమైనా విశేషమా అనేసి అడుగుతాడు. అందుకు విజయ, ఈరోజు నా పుట్టినరోజు పూజారి గారు, అమ్మ గుడికి వెళ్ళి రమ్మంటేను వచ్చాను అని అంటారు. అందుకు ఆయన, దీర్ఘాయుష్మాన్ బావ, శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు అనగానే, పూజారి గారు, ప్రతి అమ్మాయికి పెళ్ళి అవ్వాలని ఏమన్నా ఉందా, సుఖంగా చక్కగా కోరిన కోరికలన్నీ తీరిపోయేటట్టు, అమ్మ చెల్లి బాగుండేటట్టు దీవించవచ్చు కదా, నేను పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే మా అమ్మని చెల్లిని ఎవరు చూసుకుంటారు, కాబట్టి నాకేం కళ్యాణ ప్రాప్తి వస్తూ అనేసి అనగానే పూజారి గారు అంటారు, అమ్మ మనం వద్దనుకుంటే ఆగిపోవు, కావాలి అనుకుంటే రావు, ఏది ఎప్పుడు జరగాలో ఆ పరమాత్మనికి ఎరుక, సరే నువ్వు అనుకున్నట్టే మీ అమ్మని చెల్లిని చక్కగా చూసుకో, నీకు కూడా మంచి జీవితం ఉండాలి అని నేను ఆ దేవుణ్ణి ప్రార్థిస్తాను అని అంటూ ప్రసాదం ఇచ్చారు. ఇక ప్రసాదం తీసుకొని ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మకి ఇచ్చేసి తన ఆఫీస్కి బయలుదేరింది. ఇక నెక్స్ట్ వర్షల్ అండ్ సోనలత గారు కారులో వెళ్తూ ఉంటారు. ఆమె ఎంతసేపు ఉన్నా వర్షల్ ఏం మాట్లాడకుండా ఉండేటప్పటికీ అతన్ని చూసి, ఏంటి వర్షల్, ఏంటి ఇంకా నీకు కోపం రాలేదా, అయినా ఊరికినే ఆ అమ్మాయి మీద ఎందుకు కోపడుతున్నావు, తనేమనుకుంటుంది, పోనీ తనకి నీకు ఇంతకు ముందు ఏమైనా పరిచయం ఉందా, పోనీ మీ ఇద్దరికి ఏమైనా శత్రుత్వం ఉందా, లేదు కదా, నాకు తెలిసి కనీసం ఆ అమ్మాయిని నువ్వు ఇంతకు ముందు ఎప్పుడు చూసి కూడా ఉన్నట్టు ఉండవేమో, అయినా తనేమన్నా నిన్ను అనరాని మాటలా అనిందా అని అంటే అది కూడా లేదు, నువ్వే ఇంట్లోకి వస్తూనే లేదా ఆ అమ్మాయి కనిపిస్తూనే తన మీద ఇంత ఎత్తున లేస్తావు ఎందుకు అనేసి అడిగింది చాలా ప్రశాంతంగా. అందుకు వత్సల్ సెల్ చూసుకుంటూ వాళ్ళ అమ్మతోటి, నాకెవరి మీద కోపం లేదమ్మా అండ్ మీతోటి మాట్లాడే మూడు అస్సలు లేదు, నన్ను మాట్లాడించకండి అని అన్నాడు కోపంగా. అందుకు స్వర్ణలతాదేవి మాట్లాడుతూ, చూడు కోపం లేదు అంటూనే ఇప్పుడు కూడా కోపంగా ఉన్నావు, అయినా వత్సల్ ఒక్కసారి ఆ అమ్మాయి స్థానంలో ఉండి ఆలోచించు, అదే పరిస్థితిలో మన ప్రణతిని ఎవరైనా అలా చీటికి మాటికి కసురుకుంటూ ఉంటే నువ్వు చూస్తూ ఊరుకుంటావా చెప్పు, తను మమ్మల్ని నమ్మి వచ్చిందిరా మాతోటి, నువ్వు ఇలా చీటికి మాటికి అలా మాట్లాడుతూ ఉంటే తను బాధపడదా, అయినా తను నీకేం పరాయిది కాదు, తను నీకు వదిన అవుతుంది అండ్ ఈ ఇంటికి కోడలు అవుతుంది, అలాంటి వాళ్ళతోటి నువ్వు ఇలా ప్రవర్తిస్తావా, నాతోటి ఎవరైనా అలా ప్రవర్తిస్తే నువ్వు ఇలానే చూస్తూ ఊరుకుంటావా చెప్పు అని నిదానంగా అడిగారు. అడుగుతూ, నీకేదైనా కోపం ఉంటే నా మీద చూపించు, అంతేగాని అపరిశుభం తెలియని ఆ అమ్మాయి మీద కోపం చూపించకు, తనని నేను అడగకుండానే మీ అన్నయ్యతోటి నేనే పెళ్లి చేశాను, కానీ ఈ పెళ్ళి వాళ్ళిద్దరికి ఇష్టమా లేదా అని నేను ఆ క్షణంలో వాళ్ళిద్దరిని అడగలేదు, తప్పేదైనా జరిగింది అని అంటే అది నా వల్లే జరిగింది, అది కూడా అనుకోని పరిస్థితుల్లో, సో నీకేదైనా కోపం ఉంటే దయచేసి క్షమించి నా తరపున నా మీద కోపాన్ని ఆ అమ్మాయి మీద చూపించకు, ఆ అమ్మాయిని చీటికి మాటికి బాధల్లో ఉన్న అమ్మాయిని
కారణం లేకుండా ఎందుకు తనని అలా అవమానిస్తూ మాట్లాడుతున్నావు? పోనీ మీ అందరికీ చెప్పకుండా పెళ్లి జరిగింది అనంటే దానికి కారణం ఆ అమ్మాయి ఎలా అయ్యిద్ది? దానికి కారణం నేను కదా! పోనీ నీకేదైనా కోపం ఉంటే నా మీద చూపించు. అంతేగాని అభం శుభం తెలియని ఆ అమ్మాయి మీద చూపిస్తే తను ఎవరికి చెప్పుకుంటది? తనకి మనమే కదా ఇప్పుడున్నది. కానీ ఇక్కడ బాధపడుతుంది అని చెప్పి వాళ్ళ అమ్మా నాన్నకి తెలిస్తే వాళ్ళ అమ్మా నాన్నలు ఎంత బాధపడతారు? మన ఇంటి అమ్మాయి బాధపడితే మనం చూస్తూ ఉండగలమా? చెప్పు. వాళ్ళ అసహాయ పరిస్థితిని మనం చులకన చేసినట్టు కాదా? తనేమి కోరి సౌమ్యల్ని పెళ్లి చేసుకోలేదు. నేను చెప్తేనే ఆ అమ్మాయి సౌమ్యతోటి తాళి కట్టించుకుంది. ఇక నుంచైనా ఆ అమ్మాయిని చీటికి మాటికి అలా అరవమాకు. తను చాలా అమాయకురాలు. నీకేదైనా కోపము, ద్వేషము ఏమైనా ఉంటే నా మీద చూపించు. నా మీద కోప్పడు. నా మీద ద్వేషం చూపించు. ఎందుకంటే వీటన్నిటికి కారణం నేనే కాబట్టి. అంతేకాని ఆ అమ్మాయి మీద కాదు చూపించాల్సింది అని అంటూ ఉండగానే, అది కాదమ్మా, నేను నీ మీద ఎలాగ కోపం చూపిస్తాను? నాది కోపం కూడా కాదమ్మా, బాధ. ఆ బాధకి ఆ అమ్మాయి కారణమని అనిపించింది అంతే. అయినా నీకో విషయం తెలుసా అమ్మా? నువ్వు చేసిన పెళ్లి వల్ల అన్నయ్య ఎంత బాధపడుతున్నాడో. నా అన్నయ్య బాధపడుతుంటే నాకు బాధ వేయదా? కోపం రాదా? అని అవి రావటంలో తప్పు ఉందా? అనేసి అన్నాడు. అందుకు స్వర్ణలత గారు, సౌమిల్‌కి పెళ్లి ఇష్టం లేదని నువ్వెలా చెప్తున్నావు? నేను తాళి కట్టు అనగానే కట్టేశాడు కదా! ఇష్టం లేకపోతే అక్కడే చెప్పొచ్చు కదా! అనేసి అంది స్వర్ణలతాదేవి గారు కూడా. అందుకు వత్సల్ కూడా మాట్లాడుతూ, నిజంగానే నువ్వు కట్టు అనగానే కట్టాడా అమ్మా? నీ మాటకి తను ఏదో చెప్పాలని ఒక్కసారి కూడా ప్రయత్నించలేదా? ఆలోచించుకొని చెప్పు అని అన్నాడు. అందుకు స్వర్ణలతాదేవి గారు, అయితే ఇప్పుడేమంటావురా? అసలు నువ్వేం చెప్పాలనుకుంటున్నావో స్ట్రెయిట్‌గా చెప్పు. ఇదంతా కాదు. సృజతి మీద నీ కోపానికి కారణం ఏంటి? ఆ అమ్మాయినెందుకు అకారణంగా బాధపెడుతున్నావు అని అన్నారు. అందుకు వత్సల్ మాట్లాడుతూ, నీకొక విషయం తెలుసా అమ్మా? అన్నయ్య వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. ఈ పెళ్ళి అతనికి కొంచెం కూడా ఇష్టం లేదు. నువ్వు బాధపడతావని, నువ్వు చెప్పావని ఇష్టం లేకుండానే పెళ్లి చేసుకున్నాడు అని అరిచి గట్టిగా చెప్పాడు. వత్సల్ చెప్పిన నిజం విని మళ్ళీ స్వర్ణలతాదేవి గారు కోపంగా చూస్తూ, నోర్మూయ్ వత్సల్, అలా ఎందుకు జరిగిద్ది? అయినా సౌమ్యని ప్రేమించడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? అని అంటూ అడిగింది. అందుకు వత్సల్ కూడా, నువ్వు గట్టిగా మాట్లాడిస్తే జరిగిన నిజం తప్పైపోయిద్దమ్మా. నువ్వు చేయటం బట్టే అన్నయ్య ఈరోజు బాధపడుతున్నాడమ్మా. అన్నయ్య మనస్వి అనే అమ్మాయిని చాలా గట్టిగా ప్రేమించాడు. ఇప్పుడు కూడా నీ తొందరపాటు నిర్ణయం అతని జీవితాన్ని మార్చేసింది. నీకు వాడు చెప్పలేడు. వాడు నీకు చెప్పకుండా ఏం చేయలేడు. నిన్ను బాధ పెట్టలేడు. అలా అని ఇప్పుడు జరిగింది కూడా మార్చలేడు. వాడు రోజు దినదినగండం నూరేళ్ల ఆయుష్ అన్నట్టు ఇష్టం లేని అమ్మాయితోటి వాడు కలిసి ఉండాలి అని చెప్పేసి నువ్వే చేశావమ్మా. ఇదంతా నీ వల్లే జరిగింది. ఇప్పుడు చూడు ఎన్ని సమస్యలు వస్తున్నాయో అని అంటూ కారు దిగి ఫ్యాక్టరీ లోపలికి వెళ్ళిపోయాడు. వత్సల్ చెప్పిన విషయం విని సునలతాదేవి గారు ఆశ్చర్యపోయారు. అలానే తిరిగి ఇంటికి వెళ్ళిపోయారు. తను ఒక్క నిమిషం ఆవేశపూరిత నిర్ణయం ఇద్దరి జీవితాలని అతలాకుతలం చేసిందని గుర్తు తెచ్చుకొని బాధపడింది. ఇంక నెక్స్ట్ ఇక ఈవినింగు తన పని ముగించుకొని ఆఫీస్ నుంచి బయటికి వస్తుంది విజయ. ఆమెకి మళ్ళీ అడ్డంగా వైభవ్ నిలబడ్డాడు. హ్యాపీ బర్త్డే విజ్జు అంటూ చిరునవ్వుతో నిల్చొని చేయి చాపాడు. ఆ అమ్మాయి అతని వైపు ఒకసారి చూసి వెనక్కి జరిగి సీరియస్గా అతన్ని చూసింది. ఆమె అలా చూడగానే, ఏమైంది? ఎందుకంత సీరియస్గా చూస్తున్నావు? నేను విషే కదా చేశాను అని అన్నాడు. అందుకు విజయ, ప్లీజ్ నువ్వు నన్ను విజ్జు గిజ్జు అని చెప్పి మాట్లాడొద్దు. మామూలుగా నోటితో చెప్పొచ్చు. షేక్ హ్యాండ్ కూడా అవసరం లేదు అని అంటూ కొంచెం కోపంగానే అనింది అతని వైపు చూస్తూ. అందుకు, సరే విజ్జు మేడం గారు, ఇప్పుడు నేను కొంచెం మీతో మాట్లాడాలి. నా కోసం ఒక 5 నిమిషాల సమయం కేటాయించగలరా? దీనికి ఏం డబ్బులేమీ అయిపోవు. జస్ట్ 5 నిమిషాలంటే 5 నిమిషాలు, అంతకంటే ఎక్కువ టైం తీసుకోను అని అంటూ ఆమె వైపు రిక్వెస్టింగ్గా చూశాడు. అందుకు ఒక్క నిమిషం ఆలోచించిన విజయ సరే అనడంతో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు వైభవ్. విజుతో నడుస్తూ వీళ్ళకి కొంచెం దూరంగా పక్కకు నుంచొనున్న అమ్మాయి వైపు చూస్తూ బొటనవేలు పైకెత్తి సక్సెస్ అన్నట్టు చూపించాడు.
ఆ అమ్మాయి కూడా బెస్ట్ ఆఫ్ లక్ అని అంటూ సైగ చేసింది. ఇక ఇద్దరు కాఫీ షాప్‌కి వెళ్ళారు. విజయని అడగకుండానే 2 కోల్డ్ కాఫీస్ ఆర్డర్ చేశాడు. ఆమె తన చేతి వేళ్ళని నలుపుకుంటూ చూస్తూ ఉండటం చూసి, "ఏంటండి విజయ్ గారు అంత టెన్షన్ పడుతున్నారు? నేనేం మిమ్మల్ని ఎత్తుకుపోనులేండి" అనేసన్నాడు. ఇంకప్పుడు విజయ, "విషయం చెప్పండి. ఎందుకు? ఏదో నాతో మాట్లాడాలి అని అన్నారు కదా" అనేసి అంది. అందుకు వైభవ్ చిలిపిగా, "నేనా? నేనేం మాట్లాడదామని చెప్పి పిలిచాను? జస్ట్ కాఫీ తాగటానికి పిలిచాను అంతే" అనేసి అనగానే, "సరే నేను వెళ్తున్నాను" అని అంటూ సీరియస్‌గా పైకి లేస్తది. అలా లేవగానే, "కూర్చోండి, కూర్చోండి. నిజంగానే నేను మీతోటి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను" అని అంటూ వాళ్ళిద్దరూ మాటలు స్టార్ట్ చేసేలోపే వాళ్ళు ఆర్డర్ చేసిన కాఫీ వాళ్ళ టేబుల్ మీద సర్వ్ చేయబడింది. వైభవ్ విజయ్ వైపు చూస్తూ, "తీసుకోండి. బావుంటది ఇక్కడ కాఫీ టేస్ట్" అని చెప్పేసి, "నేను మీతో ఒక విషయం మాట్లాడాలి అనుకుంటున్నాను" అనేసి అంటే, "సరే త్వరగా చెప్పండి. నాకు టైం లేదు. నేను ఇంటికి వెళ్ళిపోవాలి" అని అంటూ అతని వైపు చూస్తూ అడిగింది. అందుకు అతను, "మా ఇంట్లో నేను, మా అమ్మ, నాన్న ముగ్గురమే ఉంటాము. నాన్న రిటైర్డ్ అయ్యాడు. అమ్మ హోమ్ మేకర్. నేనేమో ఫైనాన్స్ ఆఫీస్‌లో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్నాను" అని అంటూ తనకి తన గురించి ఇంట్రడక్షన్ ఇస్తున్నట్టు చెప్పాడు. అందుకు విజయ ఆశ్చర్యంగా, "అదేంటి? నాతో ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు?" అని అంటూ మొహమాట పడుతూనే అడిగింది. అందుకు వైభవ్, "విజయ, నిజంగా నీకు అర్థం కాలేదా? లేకపోతే అర్థమై కూడా అర్థం కానట్టు మాట్లాడుతున్నావా? సరే, నీకు అర్థం కాలేదనే నేను అనుకుంటున్నాను. కాబట్టి చెప్తాను చూడు. నువ్వు నా జీవితంలోకొస్తావా? నేను ప్రతిరోజు, ప్రతి క్షణం నీతో గడపాలి అనుకుంటున్నాను. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా?" అని అడిగాడు. దానికి ఆమె కంగారు పడిపోయి అతను పట్టుకున్న తన చేతిని వెనక్కి స్పీడ్‌గా లాగేసి, "వైభవ్ గారు" అని అంటూ ఆమె చిన్నగా షివర్ అవ్వడం స్టార్ట్ చేసింది. ఎందుకంటే వైభవ్ నన్ను పెళ్లి చేసుకుంటారా అని అడగటానికి ఆమె చేతుల్ని పట్టుకున్నాడు. ఇంతవరకి ఎప్పుడు ఎవరితోటి ఆమె అంత ఫ్రీగా ఉండేది కాదు. అలా సడెన్‌గా ఒక అబ్బాయి తన చేతిని పట్టుకోవడంతోటి తను కంగారు పడిపోయింది. విజయ పైకి లేవటం చూసిన వైభవ్, "ప్లీజ్ విజయ, నేను చెప్పేది విను" అని అంటూ తన చేతిని మళ్ళీ పట్టుకొని అడిగాడు. అది చూసిన విజయ తన చేతిని విడిపించుకుంటూ, "నేను ఇంతకు ముందే చెప్పాను. నాకు ఇలాంటివన్నీ ఇంట్రెస్ట్ లేదు" అని అంటూ ఇక అతను ఏం చెప్తున్నాడో కూడా వినిపించుకోకుండా అక్కడి నుంచి వడివడిగా నడిచి వెళ్ళిపోయింది. ఆమె అలా వెళ్ళిపోతుండగానే వైభవ్ కూడా లేచేసి, "విజయ ప్లీజ్ స్టాప్. నేను చెప్పేది విను" అంటూ ఆమె వెనకాలే పరిగెత్తాడు. కానీ ఆమె అతని మాటలు వినిపించుకోకుండా స్కూటీ స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోయింది. ఇక చేసేదేం లేక వైభవ్ తన కారెక్కి, "దేవుడా! ఈ అమ్మాయి ఎందుకిలా ఉంది" అని అనుకుంటూ తనలో తాను మాట్లాడుకుంటూ తన జుట్టు తానే పీక్కుంటూ ఉన్నాడు. అయితే అలా వెళ్తున్న విజయ వైభవ్ ఏం మాట్లాడాడో అని ఆలోచిస్తున్న ఆమెకి అతని మాటలకి సిగ్గు కూడా వచ్చింది. తనకెప్పుడు అలాంటి పరిస్థితి ఎదురు కాలేదు. అంటే ఎవరు ఆమెకి ఇంతవరకి ప్రపోజ్ చేయలేదు. అలానే ఆమె కూడా ఎవరిని ఇప్పటివరకి ప్రేమించలేదు. అందుకే అతని మాటలు తనకి ఇబ్బందిగా అనిపించాయి అని అలా ఆలోచిస్తూ వెళ్తున్న విజయ స్కూటీ సడెన్‌గా ఆగిపోయింది. "అరే! ఇదేంటి ఇలా జరిగింది? ఇదేంటి ఇక్కడ ఆగిపోయింది? అది కూడా ఇప్పుడే చెయ్యివ్వాలా? ఈ రోడ్డు మీద ఎక్కువ మంది నడవట్లేదు. ఇప్పుడు నేనేం చేయాలి?" అని అనుకుంటూ తన చేతి వాచ్ వైపు చూసుకుంటూ ఉంది. అప్పటికి ఆమె చుట్టూ గమనించింది. అది ఎవరు నడవని ప్లేసు. అంటే నిర్జన ప్రాంతంలాగా అనిపించింది. అయ్యో! నేనేంటి ఇలా చేశాను? ఏదో ఆలోచించుకుంటూ ఇటువైపుకొచ్చేసాను. ఇప్పుడెలాగా అని కంగారు పడుతూ ఉండగా, ఇంతలో ఓ కారు ఆమెకెదురుగా వచ్చి ఆగింది. హెడ్‌లైట్స్ ఆమె కంటికి తగలగానే చేతులు అడ్డం పెట్టుకొని చూసింది. కారులో వత్సల్ కూర్చొని ఉన్నాడు. అతన్ని చూడగానే ఆమె ముఖం పాలిపోయింది. దేవుడా! ఈరోజు లేచి ఎవరి ముఖం చూశానో ఏమో! నా రోజంతా ఇలానే హడావుడిగా, కంగారుగా, భయపడుతూ జరిగిపోతుంది. ఇప్పుడేం చేయాలి? అనవసరంగా ఈ మనిషి ఇప్పుడు నాతోటి గొడవ పెట్టుకుంటాడేమో అనేసి అనుకుంటూ ఉంది. అంతలో వత్స్ వత్సల్, "ఏ అమ్మాయి! ఏంటి? ఇదేమన్నా మీ మామగారి రోడ్డు అనుకుంటున్నావా? అడ్డంగా నుంచున్నావు" అని అంటే ఆ అమ్మాయి వైపు చూశాడు. అందుకు విజయ కూడా,
నా మామగారి రోడ్డు కాదు, అలా అని మీ నాన్నగారి రోడ్డు కాదు, మా నాన్నగారి రోడ్డు కాదు. నేనేమి అడ్డంగా ఏం తిరగట్లేదు. అయినా కానీ నువ్వేంటి బాబుగారు ఈ రోడ్డు నీ బాబుగారి రోడ్డులాగా అందరినీ ఇలా అడుగుతూ ఉంటావా? వచ్చే పోయే వాళ్ళందరినీ ఇదేమైనా మీరు మాత్రమే తిరిగే రోడ్డనా అనేసి అడిగింది. అందుకు వచ్చాను. నా కారుకి నీ డొక్కు స్కూటీ అడ్డొచ్చింది. అడ్డుగా పెట్టేసి అడ్డంగా నుంచున్నది కాక మళ్ళీ దబాయిచ్చి మాట్లాడుతున్నావా? నువ్వు స్కూటీ నడుపుతున్నట్లేదు, తోసుకొని వస్తున్నట్టుంది అని అన్నాడు. అందుకు విజయ నాకు నాకు తెలియని వారితోటి ఎక్కువ మాట్లాడే ఇంట్రెస్ట్ లేదు కాబట్టి నన్ను వదిలేసి మీ దారిన మీరు వెళ్ళండి అని అంది. అందుకు వత్సల్ ఏంటి అంటూ కిందకి దిగి వచ్చి ఆమె చేయి పట్టుకొని విసురుగా తన వైపు తిప్పుకున్నాడు. అందుకు విజయ హలో మిస్టర్, నా చెయ్యి వదలండి. ఇదేమన్నా నీ మామగారి కూతురు చెయ్యి అనుకున్నావా? నీ ఇష్టం వచ్చినట్టు అలా పట్టుకొని లాగుతున్నావు, వదులు అని అంటూ తన చెయ్యి వేపించేసుకొని ఎవరికో ఫోన్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. కానీ అక్కడి నుంచి కాల్స్ వెళ్ళట్లేదు. అందుకు వచ్చల్ ఏదోలే పాపం ఆడపిల్ల, ఒక్కదానివే రోడ్డు మీద నుంచొని ఉన్నావు, ఏమైనా హెల్ప్ కావాలేమో అని చెప్పేసి నా కారు ఆపి నీతో మాట్లాడుతున్నాను చూడు. ముందు నాకు బుద్ధి లేదు, ఇక్కడే ఉండు, నీకు తగ్గ వాళ్ళు వచ్చి నీకు హెల్ప్ చేస్తారు. ఏం చేస్తాం, ఎవరి కర్మకి ఎవరి బాధ్యులు అని అంటూ అక్కడి నుంచి కారు ఎక్కేసి వెళ్ళిపోయాడు. అతను అలా వెళ్ళగానే నీ సాయం ఎవరికి కావాలి? బోడి సాయి ప్రతిసారి ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాడు. ఏదో ఒకటి అనందే ఈయన గారికి పొద్దుపోదేమో. అయినా కానీ నన్ను చూడగానే ఎందుకంత చిటపట్లాడుతూ ఉంటాడు ఈ మనిషి అని అనుకుంటూ తనలో తానే కొనుక్కుంటూ నిలబడి ఉంది. ఆమె అలా నిలబడి ఉన్న ప్లేస్లోకి తాగుబోతుళ్ళు ముగ్గురొచ్చారు. విజయని పైనుంచి కింద దాకా యగాదిగా చూస్తూ ఏంటి మేడం స్కూటీ ఆగిపోయిందా? మేము రిపేర్ చేయనా అని అంటూ ఆమెకు దగ్గరగా వచ్చాడు. అతను అలా దగ్గరకు రాగానే అతని నోటి నుండి ఆల్కహాల్ వాసన గుప్పుమంది. ఆ వాసనకి విజయ ఒక్కసారిగా ఉక్కిరిబిక్కిరి అయిపోయి ఆమెకు వికారంగా అనిపించింది. అతన్ని యగాదిగా చూస్తూ అతనికి కొంచెం దూరంగా జరిగి ఏయ్ ఎవరు నువ్వు? ఏం కావాలి? నేను నిన్ను అడిగానా? నీ దారిన మీరు పోండి, మీ పని మీరు చూసుకో, నాకేంటి మీ సాయం అవసరం లేదు అని అంటూ వాళ్ళని చూస్తూనే భయపడుతూ 2 అడుగులు వెనక్కి వేసి మాట్లాడటం మొదలుపెట్టింది. ఆమె గుండె గట్టిగా కొట్టుకోవడం స్టార్ట్ అయింది. వాళ్ళు ఇంకొంచెం ముందుకొచ్చి ఏంటి మేడం, మేము మీకోసం వస్తుంటే మీరేంటి అలా భయపడుతూ వెనక్కి వెళ్ళిపోతున్నారు అని అంటూ ఆమె చెయ్యి పట్టుకోబోయాడు. అందుకు విజయ ఏయ్ మర్యాదగా వెళ్ళిపోండి అని అంటూ ఇంకోవైపు పరిగెట్టబోయింది. అంతలో ఇంకొకడు ఆమె దారికి అడ్డుగా వచ్చి ఏంటి పిల్ల సాయం చేస్తామంటే అలా బారిపోతున్నావు? నీకు మేము, మాకు నువ్వు, ఒకరికొకరం సాయం చేసుకుందాం అని అంటూ ఆమెను పట్టుకుపోయాడు. విజయ పక్కకు తప్పుకుంది. ఇంతలో అతని వీపుకి బలంగా దెబ్బ తగిలింది. అతను తూలి ముందుకు పడిపోయాడు. ఈ హఠాత్ పరిణామానికి ఒక్కసారిగా భయపడిపోయి పక్కకు చూసింది విజయ. అక్కడ ఉన్న మనిషిని చూసి బిగుసుకుపోయింది. తర్వాత ఏం జరిగింది అనేది తెలుసుకోవాలి అనుకుంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే. ఈ సిరీస్ మీకు కంటిన్యూస్గా కావాలి అని అంటే తప్పకుండా నా ఛానల్ని వాచ్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. Bye bye. Take care. See you soon again.